కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని పల్లెల గొంతు ఎండుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే పల్లెసీమలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. కాలంతో సంబంధం లేకుండా తాగునీటి సమస్య వేధిస్తూనే ఉంటుంది. వేసవిలో కష్టాలు వేరే చెప్పక్కర్లేదు. ఇక భూగర్భ జలాలు ఇంకిపోయి పల్లె గొంతులు ఎండిపోతున్నాయి. గ్రామీణ నీటి సరఫరా అధికారులు వేసవి ప్రణాళిక తయారు చేసిన కార్యరూపం దాల్చడం లేదు. నీటి కష్టాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. కర్నూలు జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. చెంతనే తుంగభద్ర నది ప్రవహిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతంలో తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లభించడం లేదు. ఇప్పటికే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో నీటి కొరత వేధించడంతో పంట పొలాలు అన్నీ బీడువారి తీయడం నష్టం వాటిల్లింది. దీంతో పొలం పనులపై ఆధారపడిన జనాలంతా పొట్ట చేత పట్టుకుని రోడ్డు బాట పట్టారు. కొన్ని గ్రామాల్లో కనీసం తాగడానికి మంచినీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జోష్నా సార్, మాకు 2 రోజులకి ఒకసారి నీళ్ళు వదిలేను సార్. మాకు వారంకి ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. మాకు నీళ్ళు సరిపోవడం లేదు. మీరు 2 రోజులకి ఒకసారి ఇడిస్తే మాకు సరిపోతాయి. అందులో వచ్చి ఎండాకాలం కదా సార్, నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మాకు 2 రోజులకి ఒకసారి ఇడిస్తే బాగుంటుంది. వారంకి ఒకసారి ఇడిస్తే మాకు కుదరదు సార్. మేము పండ్లు పోతుంటాము. పగలపూట ఇడిస్తే మాకు ఇబ్బంది అవుతుంది కదా సార్. మాకే కాదు, వీధిలో చాలా మంది ఆడపిల్లలకి చాలా ఇబ్బంది ఉంది సార్. మీరు పొద్దున ఇడిస్తే మాకు బాగుంటుంది సార్. కందనవోలు జల కంఠాభరణంగా తుంగభద్ర నది ప్రవహిస్తున్నా దాహం తీరడం లేదు. ఎల్ఎల్సి, హంద్రినీవా కాలువలు ఉన్నా గ్రామాల్లో తాగునీటికి అల్లాడుతున్నారు. జిల్లాలో 76 గ్రామాల్లో అరకొర తాగునీటి వసతులే ఉన్నాయి. గ్రామాల్లో వారంలో 1-2 రోజులు కూడా నీటి సరఫరా చేయడం లేదు. వేసవి ఎండలు బలపడటంతో పాటు గ్రామాల్లో తాగునీటి సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయి. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో నీటి సమస్యలు మరింత జటిలమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు తెల్లవారుజామున 3 గంటలకే వదులుతుండే వాళ్ళు. ఇప్పుడు ఒక వారం పైన అయిపోయింది. తెల్లవారుజామున 3 గంటలకు వదలడం లేదు. సాయంకాలము అని చెప్పినారు సార్. సాయంకాలం అంటే ఒక్కొక్క టైంలో కరెంటు గానీ ఉండదు. మళ్ళీ ఇప్పుడు మేము డ్యూటీలు పోయేవాళ్ళం. అలాంటప్పుడు డ్యూటీకి చేసుకోవాలంటే నీళ్లు వదులుకోవాలంటే డ్యూటీ అయినా చేసుకోవాలి. ఈ రెండిట్లో మీరే ఏదో ఒకటి పరిష్కారం చేయాలని కోరుతున్నాను సార్. పశ్చిమ ప్రాంతంలోని మెజార్టీ గ్రామాల దాహం తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అస్పరి మండలం ఆబ్జేకల్ గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులతో బోరు అద్దెకు తీసుకున్నారు. నెలన్నరగా అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేపట్టారు. ఆస్పరి మండలం తురవగల్ గ్రామంలో ఏప్రిల్ 1 నుంచి ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆస్పరి మండలం జోహారాపురం గ్రామంలో 1250 నివాసాలు, 7500 జనాభా ఉంది. గ్రామంలో నీటి పథకాలు ఉన్నా పనిచేయడం లేదు. ఆస్పరి, ఆలూరు నుంచి ఆటోలో వచ్చే మినరల్ వాటర్ ఒక బిందె 12 రూపాయల చొప్పున స్థానికులు కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నారు.